ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత నెక్స్ట్ నా ప్రభుత్వమే గుర్తుంచుకోండి అంటున్న జగన్. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ తీవ్ర ఉద్రిక్తతల మధ్య చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న తోతాపూరి మామిడి రైతులను పరామర్శించారు. జగన్ టూర్ సందర్భంగా పోలీసులు భారీగా ఆంక్షలు విధించినా వాటిని లెక్క చేయకుండా జనం కూడా అంతే భారీగా తరలివచ్చారు. దీంతో వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో రైతులను పరామర్శించిన జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇవాళ బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ని సందర్శించిన జగన్ మామిడి రైతులను కలిసి వారి సమస్యలను ఆరా తీశారు. మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించాలని జగన్ ఆరోపించారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకు అక్కడికి వచ్చానని తెలిపారు. జగన్ వస్తున్నాడని తెలిసి ఇక్కడ 2000 మంది పోలీసులు మోహరించి రైతులు రానియకుండా అడ్డుకున్నారన్నారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారని, చివరకు 2 వీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారన్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకన్నారని, ఎందుకు ఈ ఆంక్షలను ప్రశ్నించారు. అయినా ఇక్కడికి వేల మంది రైతులు వచ్చి తమ ఆవేదన చెప్పుకున్నారని జగన్ అన్నారు. ఇక వరికి కూడా ధర లేదని, కనీసం 300 రూపాయలు తక్కువకు అమ్ముకుంటున్నారని, పెసర, జొన్న, చివరకు మామిడి రైతులు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదని జగన్ ఆరోపించారు. ఒక్క మన రాష్ట్రంలో తప్ప వేరే ఏ రాష్ట్రంలో అయినా కూడా కిలో మామిడి 2 రూపాయలకు దొరుకుతుందా అని ప్రశ్నించారు. కిలో మామిడి ఎందుకు ధర లేదని ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. ఇదే మామిడికి మన ప్రభుత్వ హయాంలో కిలో 22 రూపాయల నుంచి 29 రూపాయల వరకు అమ్ముకున్నారని గుర్తు చేశారు. ఇక ఏటా మామిడి కొనుగోలు ఉంటుందని, దాన్ని మే మొదటి వారంలోనే మొదలు పెట్టాలని, కానీ ఆ పని ఎందుకు చేయలేదని జగన్ ప్రశ్నించారు. ఇక జూన్ 2వ వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో మొత్తం పంట మార్కెట్ను ముంచెత్తిందని, దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయని ఆరోపించారు. ఇప్పుడు మామిడి రైతులకు దిక్కుతోచడం లేదన్నారు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్ కంపెనీలు ఉన్నాయి, కానీ రైతులకు ధర రావడం లేదన్నారు. కంపెనీలు మామిడి కిలోకి 8 రూపాయలు ఇస్తుంటే ప్రభుత్వం మరో 4 రూపాయల చొప్పున ఇస్తుందని చెప్తున్నారని, మరి ఇక్కడ ఆ ధరకు ఎంత పంట అమ్ముడుపోయిందని అడిగారు. అదే పొరుగున ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి రాస్తే కిలో మామిడికి 16 రూపాయల చొప్పున కొన్నారన్నారు. వైసీపీ హయాంలో కిలో మామిడి 29 రూపాయలు కొంటే ఇప్పుడు కనీసం 12 రూపాయలు కూడా రావడం లేదన్నారు. ఇంకా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందడం లేదని, నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవని, కానీ ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని జగన్ విమర్శించారు. ఇవాళ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ముద్దనిద్ర వదలాలని, మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి మామిడి రైతులను ఆదుకోవాలని జగన్ కోరారు. లేని పక్షంలో రైతుల పక్షాన్ని నిలబడి పోరాడతామని జగన్ హెచ్చరించారు. ప్రభుత్వం ఎంత క్రూరంగా ఎందుకు వ్యవహరిస్తోంది, ఎందుకు రైతులను రానియకుండా అడ్డుకుంటుందని జగన్ ప్రశ్నించారు. దాదాపు 1200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారని, ఇక్కడ ఒకరు పగలగొట్టారని, అసలు మీరు మనుషులేనని అడిగారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ పలుకుతున్నాడని, మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్ మాత్రమే మాట్లాడుతున్నాడని, ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ ముందుంటున్నాడని తెలిపారు. వచ్చేది జగన్ ప్రభుత్వమే, ఇది గుర్తు పెట్టుకోండి అని అన్నారు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా కౌంటర్ అయితే ఇస్తోంది. జగన్ ఆ పర్యటనకు వచ్చే ముందు మాత్రమే కరెక్ట్గా ఆ ట్రాక్టర్లను అయితే కనుక ఆయనకి ముందుకు తీసుకొచ్చారు. ఆ మామిడి కింద రోడ్డు మీద అయితే వేస్తూ వచ్చారని కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ట్రాక్టర్లు అవి కూడా వైసీపీకి సంబంధించిన వారివేనని అయితే వాళ్ళు కౌంటర్ అయితే ఇస్తున్నారు.